మిత్రులారా, మీరంతా చూశారు నిన్న సమావేశంలో. మనం ఎన్నో రోజుల నుంచి మాట్లాడుతున్నాం, గత 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. 2004, 2009 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పెట్టిన రోజు తెలంగాణ ప్రజలకి అద్భుతంగా నీళ్లు అందాలని చెప్పి ప్రాణహిత చేవెళ్ళ అనే ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తే దానికి పరిపాలన అనుమతులు తెచ్చి ఎక్కడా భూమి మునక్కుండా ఎక్కువ డబ్బులు వేస్ట్ కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా చేసిన ప్రాజెక్టుని కేవలం నిర్లక్ష్యంతో, కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దన్న దుగ్ధతో, ఓర్చుకోలేని గుణంతో కేసీఆర్ గారు మార్చి దాని కాళేశ్వరం ప్రాజెక్టు పేరు పెట్టి పేరు మార్చి 1,10,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 2,000 కోట్లు కాదు, 3,000 కోట్లు కాదు, ఎన్ని రూపాయలైనా ఇది ప్రజాధనం. తెలంగాణ ప్రజలు కష్టంతో పన్నుల రూపంలో కట్టిన డబ్బులు. అప్పులు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు అడ్డగోలు వడ్డీలకి. నేను గతంలో కూడా చెప్పా, మనం ఒక హౌసింగ్ లోన్ తీసుకుంటే, ఒక కార్ లోన్ తీసుకుంటే, ఒక బండి లోన్ తీసుకుంటే 6%, 8%, 0.8%, అంటే 80 పైసలు 70,000 చేస్తాం. అంటే 12%, 14% అడ్డగోలుగా వచ్చిన దగ్గరికి గుంజుకున్నారు, పంచుకున్నారు, దాచుకున్నారు, దోచుకున్నారు. ఎవడు పాలైందిరా తెలంగాణ అని చెప్పి పాట ఉంది కదా, ఎవడు పాలైంది? ఈ తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ దయతో, సోనియమ్మ తెలంగాణ ప్రజల మీద ఒక వరం ఇస్తే ఆ వరాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజల కష్టాన్ని దోచుకున్నారు ఈ కుటుంబం.